సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఈ బంగారం, వెండి ఈ యుద్ధ సమయంలో రేట్లు పడిపోయినంటున్నారు. లేకపోతే చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో మనం గోల్డ్, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇన్వెస్ట్ చేయకూడదంటారా? మీరు చాలా $1,000,000 క్వెషన్ అడిగారు. సింపుల్‌గా అడిగేస్తారు. ఆ క్వెషన్ చెప్పడానికి నాకు 2 గంటలు పడతది. మీరు 2 నిమిషాల్లో చెప్పమంటారు. చాలా కష్టం సార్. మేము చదువుకున్నాడు గుంటూరులో రవి ట్యుటోరియల్, విజ్ఞాన్ ట్యుటోరియల్ 2 కాలేజీలు ఉండేవి. అవునండి. మెడికల్ సీటు, ఇంజినీరింగ్ సీటు. 1 ఇయర్ కోర్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్‌లో చేరితే 1 ఇయర్ చదివి ఎంట్రన్స్ రాసేవారు. అప్పుడు జాయిన్ లాస్ట్ చివరి క్షణాల్లో కొంత 3 వస్తది. అటు 1 మంత్‌లో చెప్పాలి 1 ఇయర్ చెప్పింది. దాన్నే క్రాష్ కోర్స్ అంటారు. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని క్రాష్ ఆన్సర్ చెప్పాలి. ఇంటెన్సివ్ కోచింగ్ లాగా అది. ఇంటెన్సివ్ క్రాష్ కోర్స్ కరెక్టే అండి. చాలా స్పీడ్‌గా, ఫాస్ట్‌గా చెప్పేస్తుంటారు. అయితే ఇక్కడ మీరు అన్నదానికి ఫస్ట్ పసుపు, పసిడి, పచ్చదనం. పసుపు, పసిడి, పచ్చదనం. ఈ 3 మన ఇండియన్ లేడీస్ ఆర్ సౌత్ ఇండియన్ ప్రిఫరబుల్లీ ఆ 3 చూడకపోతే నిద్ర రాదండి. ఏ ఫంక్షన్ అయినా ఒక ½ కేజీ గోల్డ్ వేసుకోవాలి. దిస్ 3, 4, 5 తులాలు, 10 తులాలు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఇండియా. ఓకే. కొన్ని వందల వేలు టన్నులు వాడతాం సంవత్సరానికి. మీరు ఆడవాళ్ళకి చాలా కరెక్టో కాదు, ఆడవాళ్ళకి జనరల్గా 2-3 వస్తువులు అంటే బాగా ప్రేమ. ఏంటి? బట్టలు, మంచి బట్టలు, బంగారం నగలు, పువ్వులు. ఈ 3 ఇస్తే మంచిది, వాళ్ళకున్నంత హ్యాపీనెస్. మీరు ₹1,00,00,000 ఇచ్చినా దానికంటే ఇదే హ్యాపీ ఉంటారు. ఓకే. అవునా కదా మీ అనుభవం? సో అది మనకి పెద్ద అసెట్. అయితే గోల్డ్ రేట్ మీరు ఎందుకు తగ్గుతున్నాయి, ఎందుకు కొంత ఓ సైడ్కి వచ్చి మాట్లాడాలి. జస్ట్ దేని పేరు గోల్డ్ అనేది ఒకప్పుడు ఆర్నమెంట్స్, అంటే నెక్లెస్, గాజులు, ముక్కు పుల్ల, ఇవన్నీ ఆభరణాలు. వెండి పూజ సామాన్లు వాడేవారు. అవును. గంట, ప్రమిద, అగరబత్తి. వెండి ప్లేట్ కూడా తినేవారు. వెండి ప్లేట్లు కొంత తినేవారు. ఇది ఒకప్పుడు ఏ జమానామే. ఇప్పుడు ఏమైంది? ట్రంప్ గారు వచ్చిన తర్వాత డాలర్ని స్ట్రాంగ్ చేస్తున్నాడు, రూపీని వీక్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇండియాని ఆపాలంటే అది ఒకటే అస్త్రం. ఎందుకంటే ప్రపంచంలోనే వెల్ నోన్ కరెన్సీ ఏదంటే డాలర్. ఇప్పుడు థాయిలాండ్ పోతే థాయ్ అంటారు, మలేషియా పోతే రింగెట్ అంటారు, దుబాయ్ పోతే డాలర్స్ అంటారు, రకరకాల కరెన్సీ ఉన్నాయి. ఇండియా వస్తే రూపీస్ అంటారు. సో ఇవన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ డాలర్. సో ఆ డాలర్ వాల్యూని స్ట్రాంగ్ చేయడానికి రకరకాల వేషాలు వేస్తున్నాం. బిగ్ బాస్ ఎవరు? ట్రంప్ గారు. యుఎస్ ప్రెసిడెంట్ ఇస్ ద బిగ్గెస్ట్ హైయెస్ట్ పొజిషన్ ఇన్ ది వరల్డ్. ఆయన డ్యాన్స్ వేస్తే మోడీ గారు డ్యాన్స్ వేయాలి, మోడీ గారు డ్యాన్స్ వేస్తే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు డ్యాన్స్ వేయాలి. డౌన్ ది లెవెల్. సో ఇండియాని ఆపాలంటే మార్గం తారీఫ్, ట్యాక్సులతో మొదలైంది. ఈయన నొక్కేయాలి, పైకి రానివ్వడం. ఏ కంట్రీ అయినా నా కాలు కింద చెప్పులా ఉండాలి, తోక జాడిస్తే కట్ చేస్తా అన్ని దూరంలో వెళ్తున్నాడు. కానీ మనకు అదృష్టం అంటే మోడీ గారు ఏ వచ్చినా దేనికైనా రెడీ. సినిమా వచ్చింది ఎవరిదో తెలియదు, దేనికైనా రెడీ. ఆ విధంగా మోడీ గారు ప్రవర్తిస్తున్నారు. ప్లానింగ్ ఫర్ ఆసమ్. ఆయన లేకపోతే నెక్స్ట్ సబ్స్టిట్యూట్ ఎవరు వస్తుందో తెలియదు, కానీ 3 సార్లు ప్రధానిగా ఈ 4వసారి రాయడానికి ప్లానింగ్ ఆల్రెడీ రెడీ అయిపోయిందంటే ఇట్స్ అవర్. అంటే ప్రపంచ లెవెల్లోనే మన ఇండియా కంటూ ఒక, అమెరికాకి 4 కంట్రీస్ అంటే భయం: రష్యా, చైనా, జపాన్, ఇండియా. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు, చైనా సెకండ్, వరల్డ్ ఎకానమీ సెకండ్ ఉంది, ఇండియా, రష్యా ఉన్నారు. వీళ్ళు కానీ వాళ్ళని మించిపోయారంటే ట్రంప్ గారు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. అంతే కదా. అయితే అమెరికాకి ఏంటంటే 4 దేశాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఒకటి చైనా, ఇండియా, జపాన్, రష్యా. ఎస్. అంటే మిగతా ఉన్న అంతే కాదు, ఇది తట్టుకోలేని డైజెస్ట్ కాలేని మ్యాటర్ ఇది. మన ది వే వి గ్రూ, ఎలా పెరిగాం, ఇండస్ట్రీ, స్టార్టప్ ఇండియా, రకరకాలు. అప్పుడు ఆయన మేక్ అమెరికా గ్రేట్ అమెరికా, మేక్ అమెరికా పెట్టాడు. అట్లా మనం మేక్ ఇన్ ఇండియా అని మన మోడీ, మన కాన్సెప్ట్లో చాలా మంది కాపీ అవుతున్నారు. ఇప్పుడు తారీఫ్ పెట్టినప్పుడు 50% ట్యాక్స్ అన్ని కంట్రీలు ఇబ్బంది పడని ఇండియా ఇబ్బంది పడలే చూసుకుంటే. ఓకే. 2 అమ్మాయిలు లేడీ ఆఫీసర్సు పాకిస్తాన్ స్థావరాలు 20 నిమిషాలు 9 స్థావరాలు కోల్గొట్టు. మన కెపాసిటీ ఏంటో చాలాసేపు మోడీ గారు సమాధానం పాకిస్తాన్కి చెప్పలేదు, యావత్ ప్రపంచానికి చెప్పాడు. ఇండియా అంతా ఈజీ కాదు, ఇండియాతో పెట్టుకుంటే తాటలు ఇస్తాం బాబు, అన్నింటిలో మేము కూడా ఉన్నాం. ఒకప్పుడు వేరు, 20-30 years డిపెండ్. ఇప్పుడు అన్ని మన దగ్గర ఉన్నాయి, ఏమీ లేదు. అండ్ మన బైలాటరల్ రిలేషన్షిప్ ఇతర దేశాలతో చాలా బాగుంది.
ఇప్పుడు ఆయన ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ ఉంది, మనకి అమెరికాతో ఫ్రెండ్షిప్ ఉంది, ఇరాన్తో ఉంది, ఇరాక్తో ఉంది. అది మనం మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఈ సిల్వర్ గోల్డ్ మనం ఇన్వెస్ట్ చేయమంటారా? యుద్ధానికి వల్ల ఇంకా చెప్తాను. తగ్గుతుంది. సో గత 1 ఇయర్గా 12, 13, 14 నెలలుగా గోల్డ్ పెరుగుతూ వచ్చింది, సిల్వర్ పెరుగుతుంది. ఎందుకు పెరిగింది అనేది, గోల్డ్ స్టాక్ మార్కెట్ అనేది కొద్దిగా టిల్ట్ అవుతుంది, హైలీ వాలటైల్ అంటాం. అదేవిధంగా రియల్ ఎస్టేట్ నేను గత 1-2 ఇయర్స్లో మన దగ్గర కొద్దిగా స్లోగా ఉంది. మిగిలింది ఆప్షన్ ఇన్వెస్ట్మెంట్కి రిస్క్ లెస్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్. ఓకే, ఒక రీజన్. జియో పొలిటికల్ కండిషన్స్, జియో పొలిటికల్ అంటే మొత్తం వరల్డ్లో. తర్వాత బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేశారు. మన అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ ఆయన రిజైన్ చేశాడు హెడ్. ట్రంప్కి అని పడకుండా, ట్రంప్ తగ్గిమంటాడు, కాదంటాడు. ఆర్బీఐ నామ్స్ వేరే ఉంటాయి అక్కడ ఫెడరల్. ఓకే, అట్లా ఇమిగ్రేషన్, లాస్ ఆఫ్ జాబ్స్, ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బంది పడ్డాయి. అయితే గోల్డ్ని అంతకుముందు ఆభరణంగా చూసే బదులు గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ బిస్కెట్లు కొనుక్కుంటున్నారు. ఎందుకు? రిస్క్ తక్కువ. గోల్డ్ ఎప్పుడు కూడా తగ్గిపోయింది, ఎక్కువ లేదు, తగ్గింది. 20 రోజులు పెరిగితే 3 రోజులు తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. అదొక మాఫియా, బులియన్ మార్కెట్. సిల్వర్ ఎందుకు పెరిగిందంటే, సిల్వర్ని ఈవీ వెహికల్స్, సెమీ కండక్టర్ వీటిలో వాడుతున్నారు. ఎప్పుడైతే ఇండస్ట్రీ కన్జంప్షన్ ఉందో, బల్క్ అంటే డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. రేటు పెరుగుతుంది. సో దానివల్ల ఈ హైప్ అనేది ప్రపంచంలో బిఫోర్ ఎప్పుడు కూడా సిల్వర్ కేజీ, తులం బంగారం కంటే తక్కువ ఉండేది రేటు. అది 80,000 ఉంటుంది, 70,000 ఉంటుంది. ఈరోజు 4,25,000కి వెళ్ళింది ఒక పీక్. ఇప్పుడు 2,50,000లో ఉంది. గోల్డ్ 1925లో 19 రూపాయలు ఉండేది తులం. మీరు నేను పుట్టలేదు అప్పుడు నాకు తెలిసి. 1950లో 100 రూపాయలు అయింది. అట్లా 2012లో 28,000 అయింది. అట్లానే కరోనా టైంలో 50,000-60,000 ఉంది. మొన్న లేటెస్ట్గా 1,85,000కి వెళ్ళింది. అది కాస్త తగ్గుతూ 1,40,000, 1,50,000 ఉంది. సిల్వరు దాదాపు 2,50,000కి వచ్చింది. 2,50,000, 2,60,000. ఇది తాత్కాలిక పెరుగు. వార పేరిట వారిని యూజ్ చేసుకొని అడ్డంగా పెట్టుకొని ట్రంప్ గారు ఆడుతున్న గేమ్. సో ఫ్యూచర్లో తగ్గుతుందా పెరుగుతుందా అంటే సూటి ఆన్సర్ ఏంటంటే తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే 30,000 పడిపోదు. ఆ 1,50,000 ఏదైతే అనుకున్నామో మేబీ 90,000, 1,00,000, 1,10,000 పడే అవకాశం. సిల్వర్ కూడా 2 లక్షలు పడిపోతుంది పక్కాగా. అత్యవసరం అయితేనే కొనుక్కోండి గోల్డ్, సిల్వర్. మీకు ఫంక్షన్ ఉంది, పెళ్లి చేయాలి, శ్రీమంతం చేయలేదని అనుకుంటే కొనుక్కోండి. రేటు పెరిగిపోతుంది కానీ అప్పులు చేసుకొని ఒప్పుకోండి, నా సజెషన్. అదే గోల్డ్ సిల్వర్ మీద డబ్బులు కొనుక్కోవచ్చు, కానీ అప్పులు చేసి కొన్ని రేటు పెరుగుతుంది చూద్దాం అని అనుకుంటే మాత్రం ఇబ్బంది. మీడియాలో మనం వాస్తవాలు అవాస్తవాలు రెండు మాట్లాడగలుగుతాం. వాస్తవాలు అవాస్తవాలు, అది ఇది నా ఒపీనియన్. సో ఇన్వెస్ట్ చేయాలంటే చాలామంది అడుగుతున్నారు ఏమేమి మార్గాలంటే స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, గోల్డ్ అండ్ సిల్వర్, మ్యూచువల్ ఫండ్స్, సోవరిన్ బాండ్స్, 5 రకాలు. నేను ఇచ్చే ఎవరికైనా ₹1,00,00,000 నుంచి సలహా ఏంటంటే 30% రియల్ ఎస్టేట్లో పెట్టుకోండి, 20% గోల్డ్లో పెట్టుకోండి, సిల్వర్ 20% స్టాక్ మార్కెట్లో పెట్టుకోండి, 10% మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. మీ రిస్క్ అనేది తగ్గిస్తున్నాం. పడిపోతే అన్నీ పడిపోగా, పెరిగితే అన్నీ పెరగా. సో నేను ఫాలో అయ్యే మెథడ్. ఇంకా దీని మీద ఎవరికైనా మరింత క్లారిటీ కావాలంటే మనం ఫోన్ చేస్తే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీఆర్ గివింగ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్. మీకున్న డబ్బులు ఎంత ఉన్నాయి, ఎక్కడున్నాయి, హోల్డింగ్ కెపాసిటీ ఎక్కడ పెట్టాలనేది మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దే కెన్ అప్రోచెస్. ఓకే, ఇదండి నంది రామేశ్వర గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం.